ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఏంటంటే మనం మన ఛానల్లో జావా స్క్రిప్ట్ ట్యూటోరియల్ అనేది అయితే స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు జావా స్క్రిప్ట్ ట్యూటోరియల్లో ఫస్ట్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే మనం అసలు వాట్ ఈస్ జావా స్క్రిప్ట్ అండ్ వై షుడ్ వి లెర్న్ జావా స్క్రిప్ట్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ జావా స్క్రిప్ట్ అయితే చూడబోతున్నాం ఫ్రెండ్స్ మనం. ఫస్ట్ ముందుగా మనమైతే ఫ్రెండ్స్ జావా స్క్రిప్ట్ అంటే ఏంటి, అసలు జావా స్క్రిప్ట్ అంటే ఏంటి అని అయితే చూద్దాం ఫ్రెండ్స్. వాట్ ఈజ్ జావా స్క్రిప్ట్ అని అయితే చూద్దాం. ఫ్రెండ్స్, జావా స్క్రిప్ట్ ఈజ్ ఏ హై లెవెల్ ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దట్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ టు క్రియేట్ ఇంటరాక్టివ్ అండ్ డైనమిక్ వెబ్ అప్లికేషన్స్. ఫ్రెండ్స్, మనకు ఈ జావా స్క్రిప్ట్ అనేది ఏంటంటే ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫ్రెండ్స్. మనం ఏంటంటే దీన్ని వైడ్లీ మనం క్రియేటివ్ లైక్ ఇంటరాక్టివ్ అండ్ డైనమిక్ వెబ్ అప్లికేషన్స్. ఫ్రెండ్స్, ఇక్కడ వెబ్ అప్లికేషన్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, వెబ్సైట్స్ ఉంటాయి కదా, త్రూ బ్రౌజర్ని యూజ్ చేసి యాక్సెస్ చేసే అప్లికేషన్ ఏమేమి ఉంటాయో వాటిని వెబ్ అప్లికేషన్స్ అంటాం. మనం ఏంటంటే మెయిన్గా ఈ జావా స్క్రిప్ట్ అనేది ఇంటరాక్టివ్ అండ్ డైనమిక్ వెబ్ అప్లికేషన్ని బిల్డ్ చేయడం కోసం అయితే వాడతాం ఫ్రెండ్స్. అండ్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ యూజ్డ్ టు పర్ఫార్మ్ వ్యాలిడేషన్స్ ఇన్ ద వెబ్ పేజెస్ అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద బోత్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్. ఫ్రెండ్స్, ఇది ఏంటంటే ఈ జావా స్క్రిప్ట్ అనేది దాన్ని ఏంటంటే మనం స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అని కూడా అంటాం ఫ్రెండ్స్. ఇది ఏంటంటే మనము ఇది వెబ్ పేజెస్లో HTML CSSతో క్రియేట్ చేసిన వెబ్ పేజెస్లో మనం వ్యాలిడేషన్స్ పర్ఫామ్ చేయడానికి కోసం అయితే ఈ జావా స్క్రిప్ట్ అయితే వాడతాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు వ్యాలిడేషన్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లాగిన్ పేజ్, యూజర్ నేమ్ పేజ్లో మీకు కొన్ని వ్యాలిడేషన్స్ వస్తాయి కదా ఫ్రెండ్స్, పాస్వర్డ్ ఈజ్ ఎంటర్ వ్యాలిడ్ పాస్వర్డ్, ఇన్వాలిడ్ పాస్వర్డ్ అని. అలా వ్యాలిడేషన్స్ని డిస్ప్లే చేయడం కోసం అయితే జావా స్క్రిప్ట్ వాడతాం. అండ్ అలాగే మెయిన్గా వచ్చేసి ఏంటంటే ఈ జావా స్క్రిప్ట్ మనకి ఇంటరాక్టివ్ అండ్ డైనమిక్ వెబ్ అప్లికేషన్ని బిల్డ్ చేయడానికి వాడతాం. అండ్ అలాగే ఫ్రెండ్స్, ఈ జావా స్క్రిప్ట్ అనేది నాట్ ఓన్లీ ఫర్ ఫ్రంట్ ఎండ్ ఫ్రెండ్స్. దీన్ని అయితే మనం ఫ్రంట్ ఎండ్లో అండ్ బ్యాక్ ఎండ్లో కూడా వాడతాం. అంటే జావా స్క్రిప్ట్ వచ్చేసి ఏంటంటే మనకి వెబ్ డెవలప్మెంట్లో వాడతాం అండ్ అలాగే మనం సర్వర్ సైడ్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్లో కూడా వాడతాం. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇంటరాక్టివ్ మీన్స్ బేస్డ్ ఆన్ ద యూజర్ ఇన్పుట్స్ ఇట్ విల్ రెస్పాండ్ ఎగ్జాంపుల్ క్లికింగ్ బటన్. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంటరాక్టివ్ అంటే ఏంటంటే మనకి కొన్ని యూజర్ ఇన్పుట్ని బేస్ చేసుకొని కొన్ని మనమైతే కొన్ని మోడిఫికేషన్స్ లేదా కొన్ని రెస్పాన్సెస్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బటన్ని క్లిక్ చేయడము, కామెంట్ రాయడము, అలాంటివి అనమాట. ఇక్కడ మనం చూసుకోవచ్చు డైనమిక్స్ మీన్స్ కంటెంట్ విల్ బి చేంజ్డ్ బేస్డ్ ఆన్ ద యూజర్ అండ్ యూజర్ ఇన్పుట్స్. డైనమిక్ అంటే ఏంటంటే మనకి డైనమిక్ వెబ్సైట్లు అనేవి ఏంటంటే విచ్ ఇంటరాక్టివ్గా అయితే ఉంటాయి. వీటిలో ఏంటంటే బేస్డ్ ఆన్ ద యూజర్ అండ్ యూజర్ ఇన్పుట్స్ మన కంటెంట్ అనేది అయితే మాడిఫై అవుతుంది. అలాగే స్టాటిక్ వెబ్సైట్లో అయితే మనకైతే కంటెంట్ అనేది సిమిలర్గా ఉంటుంది ఫర్ ఆల్ యూజర్స్. బట్ డైనమిక్ వెబ్సైట్స్లో ఏంటంటే మనకు కంటెంట్ అనేది చేంజ్ అవుతుంది బేస్డ్ ఆన్ ద యూజర్ లొకేషన్, ఇన్పుట్ వాల్యూస్. అలా. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, జావా స్క్రిప్ట్ వాజ్ క్రియేటెడ్ బై బ్రెండన్ ఈచ్ ఇన్ 1995 at Netscape. It was initially called Mocha, then LeafScript before finally being named JavaScript. JavaScript is not related to Java. The name was chosen for marketing reasons due to the Java's popularity at the time. Friends, మనకు ఈ JavaScript అనేది అంటే ఈ బ్రెండన్ ఈచ్ అనే సైంటిస్ట్ అయితే మనకు 1995లో ఈ నెట్స్కేప్ అనే ప్లేస్లో అయితే మనకైతే ఈ జావా స్క్రిప్ట్ అయితే క్రియేట్ చేశారు. అండ్ ఫ్రెండ్స్, ఇది ఇనీషియల్గా వచ్చేసి ఏంటంటే ఈ జావా స్క్రిప్ట్ నేమ్ అనేది మోచా, అండ్ దాని తర్వాత వచ్చేసి ఏంటంటే దీన్ని లైవ్ స్క్రిప్ట్ అని చేంజ్ చేశారు. అండ్ ఫైనల్గా వచ్చేసి ఏంటంటే మనకు జావా స్క్రిప్ట్గా అయితే నేమ్ అయితే చేంజ్ చేశారు ఫ్రెండ్స్. అండ్ అలాగే మనకంటే ఈ జావా స్క్రిప్ట్ చూసి చాలామంది ఏమనుకుంటారంటే జావా స్క్రిప్ట్ అండ్ జావా both are same and both are
రిలేటెడ్ అది అనుకుంటారు. బట్ ఏంటంటే మనకు జావా స్క్రిప్ట్ అనేది సో నాట్ రిలేటెడ్ టు జావా ఫ్రెండ్స్. సో ఏంటంటే మనకు సో అప్పుడున్న లైక్ డేస్లో సో జావాకున్న మనకైతే పాపులారిటీని చూసి సో దీనికైతే నేమ్ జావా స్క్రిప్ట్ అనేది అయితే నేమ్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. సో జావా అండ్ జావా స్క్రిప్ట్ ఆర్ నాట్ రిలేటెడ్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, ఓవర్ ద ఇయర్స్ జావా స్క్రిప్ట్ హ్యాస్ ఎవాల్వ్డ్ సిగ్నిఫికెంట్లీ విత్ ద introduction of new features and improvements through versions of the ECMAScript specification. The standard of JavaScript, modern JavaScript ES6 or later include features like arrow functions, classes, modules and async await, making it a powerful and versatile language for the developers. సో ఫ్రెండ్స్ మనకైతే చూసుకోవచ్చు, కొన్ని ఇయర్స్ నుండి అయితే మనకైతే ఈ జావా స్క్రిప్ట్ అనేది అయితే లైక్ న్యూ ఫ్యూచర్స్ అయితే ఇంట్రడ్యూస్ అయితే చేస్తున్నారు అండ్ ఇంప్రూవ్మెంట్ కూడా చేస్తున్నారు ఇందులో న్యూ ఫ్యూచర్స్ అనేది. అండ్ అలాగే ఫ్రెండ్స్ ఈ జావా స్క్రిప్ట్ని అయితే మనం ఈ ECMAScript అనేది ఏంటంటే మనకు స్పెసిఫికేషన్ ఫ్రెండ్స్. సో వీటిని అయితే మనమైతే ఇది ECMAScript అనేది ఏంటంటే స్టాండర్డ్ ఫ్రెండ్స్. సో ఏదైతే జావా స్క్రిప్ట్ వర్షన్స్ని మెజర్ చేయడానికి స్టాండర్డ్ ఏంటంటే మనకు ECMAScript. సో బై యూజింగ్ ECMAScript స్టాండర్డ్ వి మెజర్ ది జావా స్క్రిప్ట్ వర్షన్స్ ఫ్రెండ్స్. సో ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. సో ఈ ECMAScript అనేది ఏంటంటే సో స్పెసిఫికేషన్ ఆర్ స్టాండర్డ్ ఫర్ జావా స్క్రిప్ట్ వర్షన్స్. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకు లేటెస్ట్ వర్షన్ ఆఫ్ జావా స్క్రిప్ట్ ఏంటంటే ES6 ఏంటంటే మనకు లేటెస్ట్ వర్షన్ ఆఫ్ జావా స్క్రిప్ట్ ఫ్రెండ్స్. అండ్ ఇట్ ఇంక్లూడ్స్ ద ఫ్యూచర్స్ లైక్ యారో ఫంక్షన్, క్లాసెస్, మాడ్యూల్స్ అండ్ async await, మేకింగ్ ఇట్ పవర్ఫుల్ అండ్ వర్సటైల్ లాంగ్వేజ్ ఫర్ ద డెవలపర్స్. సో ఫ్రెండ్స్ మనకి ES6 అనేది ఏంటంటే లేటెస్ట్ వర్షన్ ఆఫ్ జావా స్క్రిప్ట్ ఫ్రెండ్స్. అండ్ ఇందులో ఏంటంటే మనకు కొన్ని ఫ్యూచర్స్, ఈ యారో ఫంక్షన్స్, క్లాసెస్, సో మాడ్యూల్స్, async await, సో ఇలాంటివి ఏంటంటే మనకు ఇవైతే లైక్ కొన్ని న్యూ ఫీచర్స్ అంటే ఉంటాయి. సో ఇదైతే ES6 వచ్చేసి ఏంటంటే మనకు లేటెస్ట్ వర్షన్ ఆఫ్ జావా స్క్రిప్ట్ ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, వై షుడ్ వి లెర్న్ జావా స్క్రిప్ట్? It is essential for web development. In the web development, both front end and back end, and huge demand in the job market, and active and support community, and rich ecosystem of libraries and frameworks, integration with other technologies, foundation for learning other languages. సో ఫ్రెండ్స్ మనకు ఈ జావా స్క్రిప్ట్ ఎందుకు నేర్చుకోవాలంటే ఇది ఇప్పుడు ఈ వెబ్ డెవలప్మెంట్లో అయితే ఇదైతే చాలా ఎసెన్షియల్ ఫ్రెండ్స్. మనకి ఈ వెబ్ డెవలప్మెంట్ అయితే ఎవరైతే వెబ్ డెవలప్మెంట్ నేర్చుకోవాలనుకుంటున్నారో సో వాళ్ళకైతే కంపల్సరీగా ఈ జావా స్క్రిప్ట్ అయితే వచ్చి ఉండాలి. అండ్ అలాగే ఈ జావా స్క్రిప్ట్లో ఏంటంటే మనకు చాలా హ్యూజ్ డిమాండ్ ఉంది జాబ్ మార్కెట్లో. అండ్ ఈ జావా స్క్రిప్ట్కి వచ్చేసి చాలా లార్జ్ అండ్ యాక్టివ్ కమ్యూనిటీ సపోర్ట్ అయితే ఉంది సో మనకి. అండ్ ఇందులో కొన్ని లైక్ కొన్ని ఈ జావా స్క్రిప్ట్ ఏంటంటే కొన్ని ఫేమస్ అండ్ పాపులర్ ఫ్రేమ్వర్క్స్, లైబ్రరీస్ అయితే ఉన్నాయి. లైక్ రియాక్ట్ జేఎస్, నోడ్ జేఎస్, ఎక్స్ప్రెస్ జేఎస్ అండ్ సో ఇవైతే కొన్ని ఫేమలర్ లైబ్రరీస్, ఫ్రేమ్వర్క్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంటిగ్రేషన్ విత్ అదర్ టెక్నాలజీ అంటే ఫ్రెండ్స్ ఇది ఏంటంటే మనం జావా స్క్రిప్ట్ని అయితే సో మనం ఈజీగా అదర్ టెక్నాలజీ అయితే ఇంటిగ్రేట్ చేస్తాం. లైక్ HTML, CSSతో ఇంటిగ్రేట్ చేసి అయితే మనమైతే వెబ్ డెవలప్మెంట్లో అయితే సో మనం HTML, CSSతో ఈ జావా స్క్రిప్ట్ దాన్ని ఇంటిగ్రేట్ చేసి అయితే సో మనం వెబ్ అప్లికేషన్ని డెవలప్ చేస్తాం. అండ్ అలాగే జావా స్క్రిప్ట్ ఈజ్ ద ఫౌండేషన్ ఫర్ లెర్నింగ్ అదర్ లాంగ్వేజెస్. సో ఫ్రెండ్స్ మనకి ఏంటంటే కొన్ని ఇప్పుడు మనకున్న పాపులర్ లైబ్రరీ ఉంది కదా ఫ్రెండ్స్, సో జావా స్క్రిప్ట్ లైబ్రరీ, రియాక్ట్ అండ్ అలాగే లైక్ ఫ్రేమ్వర్క్స్, ఎక్స్ప్రెస్, నోడ్ జేఎస్, ఇలాంటివి మనం అదర్ టెక్నాలజీస్ నేర్చుకోవాలంటే కూడా సో మనకి ఏంటంటే ఈ జావా స్క్రిప్ట్ అనేది ఏంటంటే సో ఫౌండేషన్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే మనకు అప్లికేషన్స్ ఆఫ్ జావా స్క్రిప్ట్, వెబ్ డెవలప్మెంట్, సర్వర్ సైడ్ డెవలప్మెంట్, మొబైల్ యాప్ డెవలప్మెంట్, డెస్క్టాప్ అప్లికేషన్స్, గేమింగ్ డెవలప్మెంట్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అండ్ మిషన్ లెర్నింగ్ అండ్ డేటా విజువలైజేషన్. సో ఫ్రెండ్స్ సో మనకి ఏంటంటే ఈ జావా స్క్రిప్ట్ అనే దాన్ని అయితే వెబ్ డెవలప్మెంట్లో అయితే యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. అండ్ అలాగే ఏంటంటే మనం నవేడేస్ బ్యాక్ ఎండ్, సో బ్యాక్ ఎండ్ సర్వర్ సైడ్ కూడా జావా స్క్రిప్ట్ అయితే యూజ్ చేస్తున్నాం. అండ్ అలాగే దీన్ని మొబైల్ డెవలప్మెంట్లో కూడా యూజ్ చేస్తాం. అండ్ అలాగే డెస్క్టాప్ అప్లికేషన్స్ అండ్ అలాగే గేమింగ్ డెవలప్మెంట్ అండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, IoT
అండ్ మిషన్ లెర్నింగ్ అండ్ డాటా విజువలైజేషన్. సో ఇవన్నీ ఏంటంటే మనకు జావా స్క్రిప్ట్ అప్లికేషన్స్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో అయితే సో మీకైతే జావా స్క్రిప్ట్ అంటే ఏంటి అండ్ జావా స్క్రిప్ట్ని ఎందుకు నేర్చుకోవాలి అండ్ అప్లికేషన్స్ ఆఫ్ జావా స్క్రిప్ట్ అయితే అర్థమైంది అనుకుంటున్నా ఫ్రెండ్స్. సో మనం నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఏంటంటే లైక్ జావా స్క్రిప్ట్ డాటా టైప్స్, సో ఆపరేటర్స్, సో అలాంటివి అయితే నేర్చుకుందాం. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ related and useful videos. Thanks for watching.